హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డి మానస కుకింగ్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ బిన్నిస్ పచ్చి కారం. ఇది రైస్‌లోకి, రోటీస్‌లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. అలాంటి బిన్నిస్ పచ్చి కారం ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి నూనె పోసుకొని నూనె వేడెక్కనివ్వాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి అవి వేగాక పొడువుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలను వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్‌గా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న బిన్నిస్కాయ ముక్కలను వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న బిన్నిస్కాయ ముక్కలను మెత్తగా మగ్గేదాకా 5-10 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 4-5 పచ్చిమిర్చి ముక్కలు, పొట్టు తీసి పెట్టుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర, ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న 3-4 టమాటాలను వేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మూత తీసి బిన్నిస్కాయ ముక్కలను చూద్దాం. బిన్నిస్కాయ ముక్కలు మెత్తగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో ముందుగానే మిక్సీ పట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి పేస్టును వేసుకొని బిన్నిస్కాయ ముక్కలకు పట్టే విధంగా మొత్తం కలుపుకోవాలి. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, టమాటా పచ్చిదే వేసాం కదండి, ఇది చక్కగా మగ్గి ఆయిల్ పైకి వచ్చేదాకా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఆయిల్ పైకి వచ్చింది కదండి, ఇది మగ్గిపోయినట్టే. ఇప్పుడు ఇందులో గ్రేవీ కోసం కొన్ని నీళ్ళను పోసుకొని ఒకసారి కలిపి మరొక 3-4 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత తీసి చూద్దామండి. ఎంతో టేస్టీగా బిన్నిస్కాయ పచ్చికారం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు బిన్నిస్కాయ పచ్చికారం రెడీ. ఇది రైస్లోకి, రోటీస్లోకి, బగారా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.